అట్లా ఉంది. అంతేనా? వద్దు బా తినకట్ట పైకి ఎక్కుదాం అనుకుంటే ఆడ అవతల సైడ్ ఉంది, గోడకు అవతల కానీ కితలకాయలు వెళ్ళేస్తాయి. వద్దులే అయితే. లేనిపోయిన వారం ఈయన చుట్టుకుంటుంది మనకి. ఒకళ్ళు వాపించుకోవాలి. వాపిస్తుంది కాదు, ఇటే పోయి ఇటే చేసుకుని వచ్చినట్టు రాలి బాగైంది రాలేదు. మళ్ళీ అనుమానాలు ఎక్కువ. ఎట్టుంది లోపల తీయరాదు? మనం చూస్తుంటే మనం వంటగది చూడబోతున్నామండి. వంటగది ఎంత విశాలంగా ఉన్నదో చూడండి. లోపల చూసుకున్నట్టయితే పాతిమ చెక్కలు డబ్బాలు అన్నీ కనిపిస్తున్నాయి. గది చాలా విశాలంగా ఉంది. లోపల నుంచి మరొక సొరంగ మార్గం ఉంది. ఇటు చూసుకున్నట్టయితే ఒక చిన్న బూటిలాగా మనకు కనిపిస్తుంది, పచ్చ రంగుది. ఇప్పుడు తీసుకున్నట్టయితే ఇలా పురుగుబూసి ఉంటుందని నాకైతే ఏమనిపించట్లేదు. చూస్తున్నట్టయితే చాలా బాగుంది. ఇది వంట సామాన్లు పెట్టుకోవడానికే చేసినట్టు అనిపిస్తుంది ఎందుకో మరి నాకు. పైకి ఎక్కడానికి మనకి ఇక్కడ సొరంగ మార్గం కనిపిస్తుంది, కానీ దానిలో పోలేకపోతున్నాం. అక్కడ ఒక భయంకరమైన తేనె కట్టు ఉండడం వల్ల మనకి చాలా భయం అవుతుంది జరుగుతుంది. ఇటు నుంచి చూస్తున్నట్టయితే జూమ్ చేస్తున్నట్టయితే మనం ఇప్పుడు చాలా పిచ్చి చెట్లు ఉండడం జరుగుతుంది. అక్కడ మెట్లు చూస్తున్నట్టయితే పైకి ఎక్కడానికి చాలా బాగుంది. చూస్తున్నట్టయితే ఇదే మనం లోపలికి పోవడానికి అందుబాటులో లేని కారణంగా లోపలికి వెళ్ళలేకపోయినాం. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి ఖాళీ స్థలంలో కరేపాకు చెట్టు మొలిచడం జరిగింది. ఆ కరేపాకు చెట్టుని మనం తెంపడానికి కూడా జరుగుతుంది. పైకి చూస్తున్నట్టయితే ఒకసారి పైకి జూమ్ చేయండి ప్లీజ్ కెమెరామెన్. ఇటు చూస్తున్నట్టయితే ఇల్లు చాలా పెద్దగా ఉండడం జరిగింది, ఎంతో బాగుండడం కూడా జరిగింది. తీసిలేని కారణంగా లోపలికి వెళ్ళలేకపోతున్నాం. తీసిలేని కారణంగా లోపలికి వెళ్ళలేకపోతున్నాం. ఇల్లు ఎట్లా ఉందో మనం చూడాలనిపిస్తుంది కానీ కీసు లేదు. దాని ఒకసారి పలకూడదు. పడగొడితే అయ్యి ఎక్కువ అవుతారా? పడగొడలేక కాదు, పడగొట్టామంటే అయ్యి ఎక్కువ అవుతారు. మళ్ళీ దర్వాజాలు మూసుకుంటున్నాయి. ఇంటికి బయలుదేరి పోతున్నాను. కొన్ని క్షణాలలో మనం కొత్త రెడీ వెళ్ళిపోవడం జరుగుతుంది.